హాయ్ గైస్, వెల్కమ్ టు సిఆర్ ఛానల్ సెక్రటరీ సూర్య. అయితే మనం ఇవాళ ఒక వీడియో చేయబోతున్నాం అనమాట. అదేంటంటే ఇప్పుడు ఎవ్వరు తెలుగులో చేయలేదు ఈ వీడియో, అలాంటి వీడియో చేస్తున్నాం. ఏం చేస్తామంటే నా మ్యాక్స్ సిటీ ఉంది పాతది, ఈ సైకిల్ని ఏంటంటే రెస్టోర్ చేద్దాం, నీట్గా పార్ట్స్ మార్చేద్దాము, పెయింటింగ్ మార్చేద్దాం, మంచి లుక్స్ తెద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ దీనికి వచ్చేసరికి పెయింటింగ్ ఏం చేస్తాను అంటే గ్రాఫిక్స్ వచ్చేసి ఫ్రీ ఫైర్ అని వేస్తున్నాను. నేను ఇప్పుడు ఆ సైకిల్ని ఆ పెయింటింగ్ ఎక్కడ చూడలేదు, మొత్తం మొదటగా మా సైకిల్ మీద టెస్ట్ చేద్దాము. నీట్గా ఫ్రీ ఫైర్ అండ్ గ్రాఫిక్స్తో ఏడబ్ల్యూఎం గన్ సింబల్తో పాటు అన్నీ మార్చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. దీని పార్ట్స్తో పాటు కలరింగ్ అన్నీ మార్చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే పార్ట్స్ తీసేసి ఫ్రేమ్కి, ఆ తర్వాత పెయింటింగ్ ఎలా చేయాలి, ఏం పెయింట్స్ వాడాలి అన్నీ క్లియర్గా చెప్తాం, ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ గో ఇంటు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం సీట్ అయితే తీసేద్దాము. ఇదిగోండి క్విక్ రిలీజ్ అంటారు దీన్నే. ఈ సీట్ని అయితే తీసేద్దాము. అండ్ నెక్స్ట్ గ్రిప్స్ తీసేద్దాము సైకిల్కి నీట్ గ్రిప్స్ తీసేసి తర్వాత బ్రేక్స్ తీసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్ ఎల్ఎంపి పెట్టి అయితే బ్రేక్స్ తీసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బోల్ట్ ఉంటుంది మనకి, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది బోల్ట్. ఇదైతే తీసేయండి ఫ్రెండ్స్, ఈ బోల్ట్స్ అన్నీ తీసేయండి, ఓకేనా. బోల్ట్స్ అన్నీ నీట్గా తీసేసిన తర్వాత మీది మామూలు కొన్నిట్లకైతే ఇదిగోండి నేను వేరే బ్రేక్ ఇన్స్టాల్ చేసాను, కొన్నిటికి ఎక్కడ ఉంటుంది సైజుని బట్టి ఎల్ఎంపీస్తో బ్రేక్స్ అన్నీ తీసిండు, ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ గో. ఫ్రెండ్స్ నేను మీకు ఇది ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బోల్ట్ ఉంటుంది, ఏదైనా సాకెట్ ట్రెండ్స్తో బోల్ట్ తీసేయాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇది ఒక టూల్ అమెజాన్లో, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూసుకోండి. ఇదిగోండి ఇది ఉంది కదా, దీన్ని ఇది ఎలా ఇన్సర్ట్ చేసేయాలి.
ఫస్ట్ ఈ బ్లాక్ ఉంది చూసారా, ఇది తిప్పి ఇట్లా పెట్టేయండి. ఆ తర్వాత ఈ పైన తిప్పాలి. ఫస్ట్ బ్లాక్ తిప్పాలి. థ్రెడ్స్లో ఇరుక్కున్న తర్వాత మనం ఇది తిప్పితే ఈ బోల్ట్ అనేది లోపలికి వెళ్ళి దీన్ని బయటకు నెట్టిద్ది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా బోల్ట్ తిప్పండి. మీకు టైట్ అవ్వగానే రెంచి పెట్టి తిప్పండి ఫ్రెండ్స్. మీకు నేను చూపిస్తాను. ఇదిగో టైట్ అవ్వగానే దీనికి ఒక రెంచి ఇలా పెట్టేసి తిప్పండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ లూజ్ చేసి పెట్టాను. ఇదిగోండి, ఇది ఏం చేస్తుందంటే ఇది ఇక్కడ స్ట్రక్ అయిపోయి దీన్ని తిప్పగానే ఇది ముందుకు నెట్టి దీంట్లోంచి మనకు బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాగే అవతల వైపు కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర ఇది బాటమ్ ర్యాకెట్ అంటారు దీన్ని. ఇది మామూలు సైకిల్కి వేరేలా ఉంటుంది. అది ఈజీగా తీసేయచ్చు స్క్రూ డ్రైవర్తో, ఎందుకంటే దానికి హోల్స్ అటు ఇటు ఉంటాయి కాబట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి ఇట్లా అంటే వచ్చేస్తుంది. కానీ ఇది సీల్డ్ బాటమ్ ర్యాకెట్ అంటారు. దీనివల్ల మ్యాక్సిటీ స్మూత్గా ఉంటుంది. అండ్ దీన్ని తీయాలంటే ఇలాంటి సాకెట్ కావాలి. కానీ నా దగ్గర ఉన్న సాకెట్ దీనికి సరిపోవట్లా, ఎందుకంటే ఇది వేరే థ్రెడ్స్ ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఇలాగే ఉంచేసి చేద్దాము. అండ్ ఇంకోవైపు ఏంటంటే ఇది కూడా రావట్లేదు, చాలా ఫిట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇలాగే ఉంచి చేద్దాము. దీన్ని పేపర్తో కవర్ చేద్దాం పెయింటింగ్ చేసేటప్పుడు. ఓకేనా, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మనం చూసాం కదా, నేనైతే పార్ట్స్ అన్ని రిమూవ్ చేసేసాం. ఇవాళ ఏం చేద్దామంటే స్టిక్కర్స్ రిమూవ్ చేసి పెయింట్ రిమూవ్ చేద్దాం. మామూలు పెయింట్ రిమూవ్ చేయడానికి అయితే కెమికల్ ఉంటుంది. ఇదిగోండి, నేను డిస్క్రిప్షన్ కింద లింక్ వేస్తాను కెమికల్. ఆ కెమికల్ ఆన్లైన్లో దొరకట్లేదు. ఆఫ్లైన్లో అయితే ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. కాబట్టి షాప్స్ ఓపెన్ లేదు ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి. నేను మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. అండ్ ఫోటో కూడా పెడతాను. ఈ ఫోటో చూపించి పెయింట్ రిమూవ్ చేయడానికి మెటల్ మీద కెమికల్ కావాలంటే ఎవరైనా ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అలా తీసుకోండి. లేదు మనీ లేవు అనుకుంటే ఒక ఐరన్ పేపర్ తీసుకోండి. ఐరన్ పేపర్ తీసి దాన్నే శాండ్ పేపర్ అంటారు. ఐరన్ పేపర్ అంటే ఇస్తారు మీకు ఎక్కడైనా. ఆ పేపర్ పెట్టి దీన్ని మొత్తం చేయాలని, మీన్స్ శాండ్ చేస్తే మొత్తం పెయింట్ వచ్చేస్తుంది. నాకు ఆ కెమికల్ లాక్డౌన్లో దొరకట్లేదు కాబట్టి నేనైతే శాండ్ చేస్తున్నాను. ఫస్ట్ స్టిక్కర్స్ రిమూవ్ చేసుకుని ఆ తర్వాత వాష్ చేసుకుని ఆ తర్వాత శాండింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో ఫ్రెండ్స్. చూడండి, నేను నైఫ్తో తీసేస్తున్నాను. ఏం కాదు, ఎలాగో పెయింట్ మారుస్తున్నాం కాబట్టి. ఇదిగోండి, నైఫ్తో తీస్తే వచ్చేస్తుంది నీట్గా. ఇలా నైఫ్తో పెయింట్ స్టిక్కర్స్, ఇదిగోండి ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా మీ సైకిల్కి ఎక్కడైతే స్టిక్కర్స్ ఉంటాయి ఇలాగా, ఆ స్టిక్కర్స్ అన్నీ పీకండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ కూడా ఈ స్టిక్కర్స్ అన్నీ పీకేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మనం స్టిక్కర్ అయితే మొత్తం రిమూవ్ చేసాం. ఇదిగోండి స్టిక్కర్స్ మొత్తం నీట్గా నైఫ్తో అయితే రిమూవ్ చేశాను. స్టిక్కర్స్, దీనికి ఉండే స్టిక్కర్స్ మొత్తం రిమూవ్ చేస్తాను నీట్గా. సైకిల్కి ఉండే స్టిక్కర్స్ మొత్తం ఇప్పుడు మొత్తం బ్లాక్లో ఉంది. దీన్ని వాష్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే చెప్పడం మర్చిపోయాను ఈ రెడ్ పెయింట్ ఎందుకు వేసాను అనేది. నేను ఫస్ట్ దీని మీద ప్రైమర్ కొట్టాను అనమాట. ప్రైమర్ కొట్టిన తర్వాత ఇదిగోండి ఈ రెడ్ కలర్ పెయింట్ అయితే స్ప్రే చేసి ఆ తర్వాత స్టిక్కరింగ్ అయితే వేసాను ఫ్రెండ్స్. నేను అది మీకు చూపించలేదు, మర్చిపోయాను. మీకు బ్లాక్ స్ప్రే మాత్రం చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నేనైతే సైకిల్ని ఇలా హ్యాంగ్ చేశాను. అటు ఇటు ఒక తాడు కట్టి మధ్యలో అయితే హ్యాంగ్ చేశాను. మీరు అనుకోవచ్చు బ్రో ఈ హోల్లో నుంచి తీసుకెళ్ళి ఈ రాడ్ పెట్టొచ్చని. సెట్ అవ్వలేదు, అందుకనే ఇలా సెట్ చేశాను. నేను మొన్న స్టిక్కరింగ్ చేయించాను, చెప్పా కదా. ఫస్ట్ నేను ప్రైమర్ కొట్టి రెడ్ కొట్టాను. అయితే నేను మీకు ఆ వీడియో చూపించలేకపోయాను, వీడియో తీయలేదప్పుడు. అండ్ మీకు మాస్కింగ్ టేప్ అనే ఇలాంటి ఒక వైట్ టేప్ దొరుకుతుంది. మాస్కింగ్ టేప్ మీకు ఏ పెయింట్ షాప్లోకి వెళ్ళినా ఉంటుంది. ఒక 20 to 25 రూపీస్ ఉంటుంది అంతే. దాంతో అయితే ఇలా హోల్స్ అన్నీ కవరప్ చేశాను. ఇదిగోండి మళ్ళీ మీకు ఇక్కడ చూడండి ఇలాంటి వాటితో కవరప్ చేసేసాను నీట్గా. మళ్ళీ నేను బ్రేక్స్ దగ్గర కూడా ఇలా కవరప్ చేశాను. అలా కవర్ చేసుకోండి, అప్పుడు పెయింట్ పడకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం.
మీరు ఖచ్చితంగా మాస్క్ అయితే పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మాస్క్ అండ్ గ్లౌజెస్ అయితే పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం అయితే గ్లౌజెస్ వేసుకోండి, ఎందుకంటే మీ హ్యాండ్స్ మీద పడుతుంది కాబట్టి స్ప్రే. అదే నాకు అలవాటు ఉంది బ్రో అనుకుంటే జస్ట్ మాస్క్ మాత్రమే. మాస్క్ ఎందుకంటే మన స్ప్రే అనేది మన నోస్లోకి వెళ్ళకూడదు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. పెయింట్ జాబ్ అయితే ఇంక స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే పెయింట్ కొట్టాను. పెయింట్ కొట్టిన తర్వాత 12 అవర్స్ అయితే దీన్ని మీన్స్ బాగా ఎండబెట్టేలా చేశాను, ఎందుకంటే పెయింట్ మనం 3-4 కోట్స్ వేస్తాం కాబట్టి చేయాలి అలాగా. ఫస్ట్ మీరు డైరెక్ట్గా బ్లాక్ అప్లై చేస్తారు కదా, మొత్తం ఎక్కువ అప్లై చేయబాకండి. ఎక్కడెక్కడైనా లైట్గా అవ్వకపోతే అలాగే ఉంచేయండి. లైట్గా వేసిన తర్వాత డార్క్ అయ్యబాక లైట్గా వేసిన తర్వాత చుట్టూరా వదిలేసి 10 మినిట్స్ లీవ్ చేయండి, ఓకేనా. 10 మినిట్స్ తర్వాత అది ఎండిపోయిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకో కోటింగ్ వేయండి, ఓకే. మళ్ళీ ఒక ½ అవర్ వదిలేయండి ఈసారి. తర్వాత మూడోసారి ఎక్కువగా అంటే మొత్తం ఎక్కడా లేకుండా వేసుకొని 12 అవర్స్ లీవ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. 3 కోట్స్, ఓకే. ఫస్ట్ ఏమో 10 మినిట్స్, తర్వాత ½ అవర్, ఆ తర్వాత 12 అవర్స్, 3 కోట్స్ వేసుకోండి. అప్పుడు మీకు మంచి లుక్ అయితే వస్తుంది, ఓకేనా. ఆ 12 అవర్స్ అయిపోయిన తర్వాత క్లియర్ కోట్ వాడండి, ఓకేనా. దీన్ని క్లియర్ కోట్ అంటారు. క్లియర్ కోట్ అంటే ఇస్తారు ఎమ్మటనే మీకు పెయింట్ షాప్స్, మీరు కొన్న స్ప్రే పెయింట్ షాప్స్ క్లియర్ కోట్ అంటే ఇస్తారు, ఓకేనా. దీన్ని 1 మినిట్ షేక్ చేసి దీని మీద మొత్తం నీట్గా అప్లై చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు షైనీగా వస్తుంది, ఓకేనా. ఫ్రెండ్స్ క్లియర్ కోట్ అయితే వేసుకున్నాం కదా, అయితే దీన్ని ఇలాగా ఒక 20 మినిట్స్ వదిలేయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకో 3 కోట్స్ వేసుకోండి. 20 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో కోట్ వేసుకోండి. మళ్ళీ ఇంకో ½ అవర్ వదిలేసి మళ్ళీ ఇంకో కోట్ వేసుకోండి. అప్పుడైతే మీకు నీట్గా ప్యూర్గా కనపడుతుంది, ఓకేనా. నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను, అవన్నీ లాస్ట్లో చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఆ మిస్టేక్స్ మీరు చేయబాకండి. నాకు ఫస్ట్ టైం కాబట్టి 3-4 మిస్టేక్స్ వచ్చినాయి, చిన్న చిన్నవే. ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని మీకు ఎలా చేయాలో చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ క్లియర్ కోట్ వేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. మనకి ఫ్రేమ్ అయితే పెయింటింగ్ అయిపోయింది అండ్ గ్లాసీ కొట్టేసిన తర్వాత ఒక 12 అవర్స్ అయితే డ్రై అవనిచ్చాను. ఇప్పుడు పార్ట్స్ అయితే బిగిద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. లెట్స్ గో.
ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఉంది కదా, ఈ హ్యాండిల్ బార్ దీనిది కాదనమాట, ఇది హెర్క్యులెస్ హ్యాండిల్ బార్ అనమాట. హెర్క్యులెస్ హ్యాండిల్ బారు. ఈ స్టెమ్ కూడా చూడండి, ఈ స్టెమ్ కూడా దీనిది కాదు, హెర్క్యులెస్ది. ఎందుకంటే మనకి మ్యాక్స్ సిటీకి చిన్న స్టెమ్ వస్తుంది, ఇంత పెద్ద స్టెమ్ రాదు. నాకు హైట్ సరిపోవట్లేదని బాడీ పెయిన్స్ వస్తున్నాయని మార్చేశాను. హైట్ సరిపోకపోతే బాడీ పెయిన్స్ వస్తాయి, అందుకని స్టెమ్ హ్యాండిల్ బార్ మార్చేశాను. అడగొచ్చు బ్రో అది ఎందుకు మార్చామని. ఎందుకంటే మనకి హెర్క్యులెస్ హ్యాండిల్ మ్యాక్స్ సిటీ హ్యాండ్ కన్నా ఒక 2 ఇంచెస్ పెద్దగా ఉంటుంది, స్టెమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, అందుకనే మార్చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనికి క్విక్ రిలీజ్ హబ్ని చూసారా. మనకి కొత్తగా వస్తున్న మ్యాక్స్ సిటీస్లో క్విక్ రిలీజ్ హబ్ అయితే ఉండదు, పాత మ్యాక్స్ సిటీలోనే ఉంటుంది. ఓకేనా. ఇది పాత మ్యాక్స్ సిటీ హబ్ అనమాట, అంటే ఓల్డ్ వర్షన్ది. మీరు కొత్త వర్షన్ ఎవరైనా మ్యాక్స్ సిటీ కొంటే చూసుకోండి, వాళ్ళకైతే ఖచ్చితంగా క్విక్ రిలీజ్ ఉండదు. మనకి ఇదిగోండి ఇలా బోర్డ్స్తోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మార్చింది ఏంటంటే కొత్త బ్రేక్స్ అనమాట. కొత్త బ్రేక్స్ ఉన్నాయి మనకి, అండ్ కొత్త బ్రేక్ లీవర్స్ ఉన్నాయి, కొత్త మీన్స్ హ్యాండిల్ గ్రిప్స్ వేసాను. అండ్ మనకి చూసుకుంటే చైన్ కూడా కొత్తదే. దీంట్లో అన్ని పార్ట్స్ మ్యాక్సిమం కొత్తవే. అండ్ దీంట్లో ఫ్రంట్ ట్యూబ్ బాగానే ఉంది, బ్యాక్ ట్యూబ్ మార్చేసాను అనమాట, ట్యూబ్ బాగాలేదు. దీంట్లో చూసుకోండి చాలా అయితే కొత్త పార్ట్స్ వచ్చినాయి. దీ సైకిల్ ఇవి కావు కానీ పెట్టాను చూడండి, మీకు రెడ్ కలర్ ఎలా కనబడుతుందో. అండ్ ఇది మొత్తం స్టిక్కర్ కాదు ఫ్రెండ్స్, పెయింటింగే. మీరు చూసారు కదా వీడియోలో, పెయింటింగే. అండ్ ఇది మాత్రం స్టిక్కరింగ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు ఆ రెడ్ కలర్ అయిపోవడం వల్ల ఈ పేరు అనేది మాత్రం సైకిల్ రైడర్ సూర్య యూట్యూబ్ సింబల్ వేయించింది కదా, ఇది మాత్రం నేను పెయింటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే స్టిక్కరింగ్ వేయించాను. ఓకేనా ఫ్రెండ్స్. అటు కూడా వేయించాను చూడండి, ఇటు కూడా చూసుకోండి, సైకిల్ రైడర్ సూర్య అని ఇక్కడ కూడా స్టిక్కరింగ్ అయితే వేయించాను నీట్గా. చూసుకోండి. బ్రో ఎంత చేసావు ఏంటి బ్రో దీంట్లో అంటే, చూడండి లైట్ పడితే ఎంత షైనీగా కనబడుతుందో. దీనికి ఆ క్లియర్ కోట్ కొట్టడం వల్లే అంత షైనీగా కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. కదా సైకిల్ మొత్తం అయిపోయింది. అయితే మీరు పెయింటింగ్ అనేది ఒకేసారి హెవీ కోట్ చేయకుండా లైట్గా, అంటే ఫస్ట్ ఒక 3-4 కోట్స్ లాగా వేసుకోండి, 3-4 టైమ్స్ వేసుకోండి. ఓకేనా. ఎక్కడైనా మిగిలిపోతే అది సెకండ్ కోట్లో కవర్ చేయండి, మళ్ళీ కొంచెం మిగిలిపోతే థర్డ్ కోట్లో కవర్ చేయండి, థర్డ్ కోట్లో హెవీగా కొట్టుకోండి. ఓకేనా. ఒకేసారి హెవీగా కొడితే ఏంటంటే పెయింట్ అనేది సరిగ్గా రాదు. అదే మీరు లైట్ కోట్స్ వేసుకుంటే నీట్ అండ్ మంచి లుక్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఏం చేశాను, రెడ్ కలర్ అప్లై చేసిందో స్టిక్కరింగ్ చేశాను. ఓకేనా. రెడ్ కలర్ అప్లై చేయడం చూపిలేదు, మర్చిపోయాను. స్టిక్కరింగ్ అప్లై చేశాను కదా, ఆ తర్వాత బ్లాక్ పెయింట్ అప్లై చేసి బ్లాక్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత 12 అవర్స్ తర్వాత 24 అవర్స్ తర్వాత ఆ రెడ్ స్టిక్కర్ నేను స్టిక్కరింగ్ చేశాను కదా, ఆ స్టిక్కర్ పీకేసాను, అందుకే రెడ్ కలర్లో కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఆ క్లిప్ అయితే మిస్ అయింది, ఏమనుకోబాకండి. ఓకేనా. ఆ తర్వాత గ్లాసీ కొట్టాను. ఇప్పుడు నేను ఏమేమి కొట్టాను చూడండి, ఫస్ట్ పెయింట్ రిమూవ్ చేశాను, కెమికల్తో పెయింట్ రిమూవ్ చేసుకోండి. ఆ తర్వాత ప్రైమర్ అప్లై చేయండి. ఆ తర్వాత మీకు ఓన్లీ సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్, లేదంటే మీకు ఏమైనా పేరు కావాలంటే ఆ కలర్ అప్లై చేసి ఆ తర్వాత స్టిక్కరింగ్ చేసుకొని, దాని తర్వాత మీకు టోటల్ ఏ కలర్ కావాలో అది అప్లై చేసుకొని, ఆ తర్వాత స్టిక్కరింగ్ పీకేసుకొని, ఆ తర్వాత అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, గ్లాసీ వేసుకోవాలి. అది కూడా 3-4 కోట్స్ లాగా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అప్పుడు మీకు నీట్ లుక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా సైకిల్స్ మీద మన ఛానల్ దొరుకుతాయి. ఇలాంటి వీడియో ఫస్ట్ టైం తెలుగులో మనమే చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ సూర్య సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్.